ఫ్రెండ్స్, సాధారణంగా ఒక ప్రేమించే భర్త తన భార్య పుట్టినరోజు వస్తుందంటే ఎంతో గొప్పగా ఆ రోజుని చాలా చక్కగా జరుపుకోవాలని అనుకుంటారు. కానీ జనగల నాయకుడు మాత్రమే దానికి తగ్గట్టుగానే ఆలోచిస్తాడు. అయితే నిజం చెప్పాలి అంటే పెళ్ళైనప్పటి నుంచి అటు విజయ్ భార్య సంగీత గారి బర్త్‌డే ఎప్పుడూ కూడా స్పెషల్‌గా జరుగుతుండేది. ఎందుకనంటే ఆవిడ బర్త్‌డే నిజానికి నవంబర్‌లో. కానీ నవంబర్‌లో ఈ 2025 నవంబర్‌లో విజయ్ అలాగే విజయ్ భార్య ఇద్దరు కూడా దూరమైపోయారు. నిజానికి విడాకులు తీసేసుకోవాలి అన్నంత వరకు వెళ్లారు. విడాకులకి అప్లై కూడా చేసుకున్నారు. కానీ విజయ్ అలాగే సంగీతల అన్యోన్య దాంపత్యంలో గనక మనం చూసినట్టయితే వాళ్ళ మధ్య చాలా అద్భుతమైన ఒక బాండింగ్ ఉండేది. ప్రతి సంగీత్ గారి బర్త్‌డే రోజున ఒక సూపర్ డూపర్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేసేవాడు విజయ్. అయితే అప్పుడు ఆవిడ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. నిజం చెప్పాలి అంటే కట్టుకున్న భర్త అంత అద్భుతంగా ప్లాన్ చేయడం మామూలు విషయం కాదు. అయితే 2 సార్లు అవార్డ్స్ ఫంక్షన్‌కి వెళ్ళాల్సొస్తే, ఇక విజయ్ బదులు తను ఇవ్వాల్సిన అవార్డ్ అంటే ఒకసారి సిమ్రన్ గారికి అవార్డొచ్చిందనమాట. అయితే అవార్డొస్తే అది విజయ్ గారు అందజేయాలి అనంటే, విజయ్ రిక్వెస్ట్ చేశాడనమాట. ఎవరినంటే ఆ అవార్డ్స్ వాళ్ళని. నా బదులు నా మిసెస్ ఇంకొక లేడీ హీరోయిన్‌కి ఇస్తే బావుంటుంది. ఒక లేడీ ఇంకో లేడీని ఎంకరేజ్ చేస్తే బావుంటుంది. నా వైఫ్ వెరీ టాలెంటెడ్ అని చెప్పేసి ఓపెన్‌గా చెప్పిన రోజునే అదే రోజు సంగీత గారి బర్త్‌డే కూడా జరిగిందనమాట. సో, ఇంత అద్భుతంగా విజయ్ తన భార్యని చూసుకునేవాడు. కానీ మూడో వ్యక్తి ఎంట్రీ ఇస్తే ఎటువంటి పచ్చని కాపురమైనా చిచ్చులా మారిపోతుందని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం కూడా వీళ్ళిద్దరే. అయితే ఇక ఇప్పుడు వాళ్ళిద్దరూ మళ్ళీ తిరిగి కలవడంతో విజయ్ భార్యకి విజయ్ అద్భుతమైన సెలబ్రేషన్స్ చేశాడు. ఎంత అద్భుతమైన సెలబ్రేషన్స్ అంటే, ఇంకా తన జీవితంలో మొట్టమొదటిసారి కొన్ని వేల మందికి భోజనాలు పెట్టడానికి సిద్ధమయ్యాడనమాట. అయితే నిజానికి విజయ్ అలాగే సంగీత గారు కొన్ని గ్రామాల విషయంలో అంటే కొన్ని గ్రామాలంటే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఉచితంగా మంచిగా భోజనం పెట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే దానికి కేవలం ఒక గ్రామం కాకుండా చుట్టూ ఉన్న 10 గ్రామాలకు నడుమ ఒక భోజనం ఏర్పాటు చేయాలి. దానికి దాదాపుగా కొన్ని వేల మంది 50,000-70,000 మందికి పైగా వచ్చే అవకాశాలున్నాయన్నమాట. అయితే ఇది ఎప్పుడు మరి ప్లాన్ చేస్తున్నారంటే దీనికి చాలా పెద్ద డేట్ ఫిక్స్ అయింది ఫ్రెండ్స్. అదేంటి అంటే ఈ జూన్ మొదటి వారంలో ఒక మంచి రోజుని సెలెక్ట్ చేసి విజయ్ అలాగే తన భార్య కోసం ఈ రకంగా అతి పెద్దగా ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నారనమాట. ఇది తెలుసుకున్న భార్య సంగీత గారు చాలా ఎమోషనల్ అయిపోయారు. ఎందుకనంటే తన భర్త విషయంలో ఎన్నో రకాలుగా అపార్థాలు జరిగాయి. అలాగే భార్య విషయంలో కూడా విజయ్ ఎన్నో సందర్భాల్లో అపార్థం చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఇంత గొప్ప పని చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. గతంలో కూడా ఇటువంటి భోజన కార్యక్రమాలైతే ఏర్పాటు చేశారు. కానీ ఇంత భారీ ఎత్తున పెద్ద పెద్ద ఆహ్, గ్రామాల్లో అంటే ఈ రకంగా అయితే టోటల్‌గా తమిళనాడులో 38 జిల్లాలున్నాయన్నమాట. సో, ఆ 38 జిల్లాలని వాళ్ళు 4 విడతలుగా డివైడ్ చేసి, ఒక్కొక్క 10 జిల్లాలకి ఒక చోట భోజనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. నిజానికి విజయ్ మనసు బంగారం అని చెప్పాలి. కానీ కొన్ని కొన్ని సందర్భాలలో బంగారానికి కూడా కొంత బ్యాడ్ టైమ్ వస్తుంది కదా! అటువంటి బ్యాడ్ టైమే విజయ్ గారికి కూడా వచ్చింది. బట్ ఎనీవేస్ మళ్ళా తన భార్యతో కలిసి తన భార్య కోసం ఇంత భారీ ఎత్తున పేద ప్రజలకి భోజన ఏర్పాట్లు చేస్తున్నాడంటే ఇక సంగీత గారికే కాదండి, మనందరికీ కూడా ఆనందమే కదా! ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.